హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ ఓకే, సమ్ బెటర్ నౌ, రైట్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు వీడియోస్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ మంత్ మే నెల ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది చూద్దాము. హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే, గుడ్. హెల్త్ పరంగా చాలా బాగుంది, నో ప్రాబ్లం. కాకపోతే మీరు కొంచెం కేర్లెస్గా ఉంటారు. ప్రికాషన్స్ తీసుకోవాలని ఎవరైనా హెచ్చరిస్తున్నా కూడా ఐ డోంట్ కేర్, నాకు తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తారనమాట. హెల్త్ స్టేబుల్గానే ఉంటుంది, నో ప్రాబ్లం. జనరల్గా ఎలా ఉంటుంది ఈ మే నెల? జనరల్ టాపిక్ 6 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇక్కడ మీరు పాస్ట్లో ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోయి బయటకు వచ్చిన పర్సన్ అని కనపడుతుంది. హార్ట్ బ్రేక్ అయిన పర్సన్ అని కనపడుతుంది పాస్ట్లో. అని ఎందుకంటున్నానంటే ఇక్కడ నాకు 6 ఆఫ్ కప్స్ వచ్చింది, 6 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. బట్ మీరు పాస్ట్ నుంచి రికవర్ అవ్వకుండానే చాలా హార్ట్ బ్రేక్ గురై ఉన్నారు పాస్ట్లో. లెట్ గో చేసేసి మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, మీ కంట్రోల్లోకి మీ సిచ్యువేషన్స్ అన్నింటినీ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు. 9 ఆఫ్ కప్స్, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా ఏంటో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకొని నడుస్తారు. ఎందుకంటే పాస్ట్లో మీరు దేని నుంచో బాగా హార్ట్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చిన పర్సన్ మేబీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల, అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కాదు, అది మేల్ ఆర్ ఫీమేల్ అని కాదు, మీ సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు. మీ ఫైనాన్షియల్ నీడ్ అవ్వచ్చు, కెరీర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ ఎనర్జీస్ నుంచి, ఆ పాస్ట్ ఎనర్జీస్ నుంచి మీ సిచ్యువేషన్స్ అంతటినీ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ మంత్ ట్రై చేస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది, కొంత రిలాక్స్ అవుతారు. ఓకేనా? నాకు ఇక్కడ అదే కనపడుతుంది. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్? మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఏంజల్స్, 3 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద హై ప్రీస్టెస్, 9 ఆఫ్ సోర్డ్స్, బాప్రే, 3 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్. లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనంటే, మీరు ఇక్కడ థర్డ్ పార్టీస్ వల్ల, ఇందాక జనరల్ టాపిక్లో కూడా వచ్చింది ఇదే, మీరు మీ లవ్ లైఫ్లోనే మీరు హార్ట్ బ్రేక్కి గురై ఉన్నారు పాస్ట్లో. ఎందుకు? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ వల్ల మీరు పైకి ఓకే మాస్క్ వేసుకొని నేను హ్యాపీగానే ఉన్నాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు మీరు సంతోషంగా ఉన్నట్టు నటిస్తారు, సీక్రెటివ్గా ఉంటారు, చాలా సీక్రెటివ్గా ఉంటారు. మీ ప్రాబ్లం ఏంటి, మీలో ఏం నడుస్తుంది మీకు తప్ప ఎవరికి తెలియదు. మీ లైఫ్లో ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటికి రావాలి అని ట్రై చేస్తున్నారు కదా, న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. మీ పార్ట్నరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ యాక్షన్ మోడ్లో అయితే లేరు. ఎందుకంటే చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీ పర్సను. మీరు ఇవన్నీ గుర్తొచ్చి పైకి ఎంత నటిస్తున్నా, పైకి ఎంత హ్యాపీగా ఉన్నట్టు మీరు
ప్రిటెండ్ చేస్తున్నా మీకు జరిగిన హార్ట్ బ్రేక్‌కి నిద్రలేని రాత్రులు గడుపుతారు. అంటే ఉండి ఉండి గుర్తొస్తూ గబక్కన నిద్ర మెలుకువ వచ్చి నైట్‌లు ఏడవడము ఇలా జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ పర్సన్ గుర్తు వస్తూ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అతను చేసిన ఫ్లర్టీషియస్, చైల్డిష్ బిహేవియరు, తొందరపాటు నిర్ణయాలు ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చి ఆహ్, మీకు తనంటే చాలా ఇష్టం ఉంది అని కనపడుతుంది. చాలా ప్రేమ ఉంది అని కనపడుతుంది. యెస్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఆ పర్సన్ చేసిన మోసానికి మీరు తేరుకోలేక మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కొచ్చే మోడ్‌లో ఉన్నారు. ఆ ఫేజ్‌లో చాలా సాడ్‌లో ఉన్నారనేది కనపడుతుంది. ఈ మంత్ అలానే ఉంటారు. కొంచెం రికవర్ అవ్వడానికి ట్రై చేయండి. కుంభరాశి వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ మే మంత్ కుంభరాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది? ద వరల్డ్, 5 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ సోర్డ్స్. ఆల్రెడీ ఒక బ్యాడ్ సైకిల్ నుంచి అంటే ఫైనాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కెరీర్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ ఫేజ్ నుంచి ఆ ఫేజ్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి మీ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ రాబోతుంది. బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని కెరీర్ పరంగా కూడా ఒక బ్యాడ్ సైకిల్ నుంచి మీరు బ్యాడ్ సైకిల్ని ఎండ్ చేసేసి ఒక న్యూ సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కనపడుతుంది. కెరీర్ పరంగా మీరు ఏదైతే సఫర్ అయి ఉన్నారో ఆ సఫర్ నుంచి కూడా బయటకు వస్తారు. పాస్ట్ మీ అనుభవాల తాలూకు అవన్నీ కూడా కూడగట్టుకొని ఫ్యూచర్లో న్యూ బిగినింగ్ చేయాలి, దానికి తగ్గట్టు నేను నిర్ణయాలు తీసుకోవాలి అనేది, నేను హ్యాపీగా ఉండాలి అనేది మీకు ఒక ఎస్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? ఎక్కడో మోసపోయారు, ఎవరో జాబ్ ఇప్పిస్తానని అలా చెప్పి మోసపోయారా? లేకపోతే కెరీర్ విషయంలో జాబ్ ఎవరైనా ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకి మనీ ఇచ్చేసి వాళ్ళు మోసం చేయడం జరిగిందా? లేకపోతే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీ కలీగ్స్ తోటి ఏమన్నా మోసం చేయడం జరిగిందా? సంథింగ్ కెరీర్ విషయంలో అయితే ప్రాబ్లం అయితే జరిగింది. సో దాని నుంచి బయటకు వస్తున్నారనమాట ఈ మంత్లో. ఆ పీరియడ్లో కనపడుతున్నారు నాకు కుంభరాశి వాళ్ళు. స్టూడెంట్స్కి స్టడీస్ పరంగా ఎలా ఉంది, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయబోయే వాళ్ళకి ఎలా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉండబోతుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ సోర్డ్స్. మీరు ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు? కన్ఫ్యూజన్ దేనికి? మీరు సిచ్యువేషన్స్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. చదువు విషయంలో కానీ, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయంలో కానీ కొంచెం భయము, ఒక తెలియని ఇన్సెక్యూర్ కలుగుతుంది. బట్ మీ క్యాపబుల్ ఉన్న పర్సనే, మీకెందుకు భయము? మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీరు చాలా యాక్టివ్ పర్సన్ అనేది కనపడుతుంది. తెలివితేటలు మంచిగా ఉన్నాయి. మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా? దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవి సక్సెస్ అవ్వడానికి, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. రెస్ట్ అండ్ రెజ్యునేషన్ మోడ్లో మిమ్మల్ని మీరు డివైన్ని ప్రే చేస్తున్నారు. నేను ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, నేను ఇంటర్వ్యూ ఇది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ ఒక బ్రేక్ తీసుకొని ఆ పీరియడ్లో మీరు డివైన్ అయితే ప్రే చేస్తున్నారు. ఏ రకంగా నేను ప్లాన్ చేసుకోవాలి షెడ్యూలు, ఏ రకంగా నేను దీన్ని అనలైజ్ చేసుకొని చదవాలి అని ప్లాన్ చేసుకొని చదవాలని ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్ అంతా మీ కంట్రోల్లోకి అయితే వస్తుంది. మీకు ఆ క్యాపబిలిటీ ఉంది. ఇంటర్వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఫేస్ చేయగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయగలుగుతారు. ఎగ్జామ్స్ బాగా రాస్తారు. మంచి రిజల్టే వస్తుంది. క్యారీ ఆన్.
కుంభరాశి వాళ్ళకి ఏంజెల్స్ మీరిచ్చే గైడెన్స్ ఏంటి? దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇదే కదా చెప్పాను. బెటర్ అవ్వబోతుంది. మీరైతే మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఆపొద్దు. నాట్ ద రైట్ టైం. మీ ఎఫర్ట్స్ ఆపొద్దు. ఇది టైం కాకపోయినా మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని మీరు యాక్టివ్గా ఉండి మీరు మీ ఎఫర్ట్స్ పెడితే రైట్ టైంలో మీకు మంచి అచీవ్మెంట్స్ అందుతాయి అన్నమాట. మంచి రివార్డ్స్ వస్తాయి. ఓకేనా? ఇదే ఏంజెల్స్ చెప్తున్నారు. దిస్ ఈజ్ ఫర్ కుంభరాశి ప్రిడిక్షన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.